పెథలాజికల్ సిస్ట్ అనేవి నార్మల్ ఓవ్యులేషన్ ప్రాసెస్లో డీవియేషన్ వల్ల ఏర్పడేవైతే కాదు. ఇక్కడ కొత్త టిష్యూ అంటే న్యూ టిష్యూ గ్రో అవటం వల్ల ఏర్పడే సిస్ట్ని మనం పెథలాజికల్ సిస్ట్ అంటాం. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ టైప్ ఇస్ బినైన్ సిస్ట్ అంటే నాన్ క్యాన్సరస్ ఓవేరియన్ సిస్ట్. ఇక్కడ వచ్చేసరికి ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ఎండోమెట్రియాటిక్ ఆర్ చాక్లెట్ సిస్ట్, రెండోది డర్మాయిడ్ సిస్ట్ అండ్ మూడోది సిస్ట్ ఎడినోమా. కామన్గా మనం ఎన్కౌంటర్ చేసేది చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కాబట్టి దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. సో ఈ సిస్ట్ ఎందుకు ఏర్పడుతుంది? మన యూట్రస్ లైనింగ్ అంటే గర్భసంచి పొర ఎండోమెట్రియం ఓవరీ మీద లొకేట్ అయినప్పుడు అక్కడ కూడా ప్రతి నెల బ్లీడింగ్ కలెక్ట్ అవటం వల్ల మనకి చాక్లెట్ రంగులో బ్లడ్ కలెక్షన్ ఏర్పడి ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ సిస్ట్ వల్ల మనకి కలిగే ఇబ్బందులు ఏంటి? ముఖ్యంగా డేట్లో పెయిన్ వస్తుంది, రెండోది ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.